హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు ఈ వీడియోలో కొంచెం లీబాస్ కలెక్షన్ని షేర్ చేయాలని వచ్చానండి. అంటే కుర్తీ సెట్స్ కొంచెం ఫెస్టివ్ వేర్కి యూస్ఫుల్ అయ్యేలాగా, వెడ్డింగ్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా, కొంచెం అకేషనల్గా యూస్ చేసుకునేలాగా కొన్ని మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఇవి లీబాస్ నుంచి తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను కదా, లీబాస్ కలెక్షన్ నేను ఎప్పుడు అలా చూస్తూ ఉంటాను, ఎప్పుడు ఏ వస్తుంది చూద్దాం తీసుకుందాం అన్నట్టుగా. సో మంచి కలెక్షన్ అయితే, కొత్త కలెక్షన్ చాలా వచ్చింది. సో ఆ కలెక్షన్లో కొన్ని మీతో షేర్ చేసుకుంటా, వాటి రివ్యూస్, ఫుల్ లుక్ ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలా ఉంది అన్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది అండి. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటుంటే ప్రతిదీ ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది, దీని గురించి క్వాలిటీ ఎలా ఉంటుంది అని అన్నీ చెప్పాను. జస్ట్ ఓవరాల్గా ఫుల్ అవుట్ఫిట్ పరంగా ఎలా ఉందనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేసేయచ్చు. సో నేను షార్ట్స్లో కూడా సపరేట్గా పెడతానండి, వేసుకుని అన్నీ కూడా పెడతాను, పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, అలాగే షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను. సో మీరు ఫుల్ లుక్స్ చూడాలంటే షార్ట్స్లో కూడా చెక్ చేయొచ్చు. బట్ మీరు షార్ట్స్లో చూసినప్పటికీ మీకు లుక్ అయితే తెలుస్తుంది, క్వాలిటీ పరంగా ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను డైరెక్ట్ చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. కాబట్టి లాంగ్ వీడియోస్లో నేను క్వాలిటీ పరంగా ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ షార్ట్స్లో చూసి మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక పర్టికులర్లీ వచ్చి ఒకసారి క్వాలిటీ నేను ఎలా ఉంది అని చెప్పాను ఏంటనేది చూసి అప్పుడు మీరు తీసుకోండి, ఓకేనా? జస్ట్ ఎందుకంటే షార్ట్స్ ఒక 1 minute మీకు ఫుల్ లుక్ బాగుంది అని అనిపించవచ్చు, ఒక్కొక్కసారి క్వాలిటీ బాగుండకపోవచ్చు. సో వీడియోస్లో డెఫినెట్లీ నేను మెన్షన్ చేస్తాను, షార్ట్స్లో ఏం మెన్షన్ చేయను కదా, జస్ట్ ఫుల్ లుక్స్ చూపిస్తాను. కాబట్టి ఒకసారి మీరు తీసుకోవాలని డిసైడ్ అయితే, ఊరికే టైంపాస్ కోసం షార్ట్స్ చూస్తూ ఉంటే నో ప్రాబ్లం. బట్ ఒకవేళ అట్లా నచ్చి మీరు తీసుకోవాలి అని అనుకుంటే క్వాలిటీ పరంగా ఒకసారి నేను ఏం చెప్పానో చూసి అప్పుడు తీసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతాము. ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది అండ్ ఫుల్ అయితే మీకు ఇలాగా అనార్కలి ఫినిషింగ్, అనార్కలి లుక్ ఉంటుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ నీస్ కంటే కూడా చాలా కిందకు వచ్చేస్తుంది మీ హైట్ బట్టి. ఒకవేళ మీరు కొంచెం షార్ట్ ఉంటే కనుక ఫుల్ లెంత్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది బ్లూ షేడ్ అండి, ఇలాగా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడ అంతా, చాలా క్లాసీ ఉంటుంది. ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ప్రైజెస్ కూడా ఎక్కువ ఓవర్ ప్రైస్ ఏమి అనిపించవు. మీ క్వాలిటీ చూసిన తర్వాత ప్రైస్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం మాల్స్లో అది తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా. బట్ క్వాలిటీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ కాస్ట్కి చాలా రీజనబుల్గా వచ్చాయి అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇలా ఫుల్ గేర్ ఉంటుంది. దీనికి లైనింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లైనింగ్ చూసారు కదా, ఇలా లైనింగ్ అంతా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇది వస్తుంది అండ్ ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి మొత్తం బాటమ్కి ప్రతిదానికి కూడా పాకెట్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు పాకెట్స్ మెన్షన్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేయను. సో అందుకని చెప్తున్నా మళ్ళీ ఒకసారి. సో ఇలా ట్రౌజర్ వస్తుంది, ఇలా ట్రౌజర్ ప్యాంట్ లాగా. సో సేమ్ కలర్లో సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి ట్రౌజర్ ప్యాంట్ కూడా వచ్చేసింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇట్లా అన్నమాట. సో ఇలా ఫ్లోయిగా ఉంది, కొంచెం మంచి కాంట్రాస్ట్ కూడా మిక్స్ అయింది కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బార్డర్ కూడా వచ్చిందండి దీనికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకుని పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, మీరు ఒక ఫుల్ లుక్ కూడా చూడండి, దాన్ని బట్టి మీకు ఫుల్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వచ్చింది దుపట్టా వల్ల ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఈ డ్రెస్. ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది కొంచెం సింపుల్లో తీసుకున్నాను. ఎప్పుడు నేను లీబాస్లో తీసుకున్న ఎక్కువ వర్క్, ఎంబ్రాయిడరీ ఇవే ట్రై చేస్తూ ఉంటాను కదా. సో సింపుల్ కలెక్షన్, రెగ్యులర్ కలెక్షన్ ఎలా ఉందని చెప్పి చూస్తే రెగ్యులర్ కలెక్షన్లో ఇది ఒకటి కనిపించింది. సో ఇది రెగ్యులర్గా కొంచెం సింపుల్ అకేషన్స్కి, సింపుల్గా ఆఫీస్ వేర్కి అలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది టాప్ వస్తుంది. సో ఇలా ఉంటుంది, ఇదంతా ప్రింట్ అనమాట, ఇలా గోల్డ్ ప్రింట్, ఈ పింక్ షేడ్, ఏమంటారు లీలాక్ షేడ్ టైప్లో ఇలా వచ్చిందనమాట ప్రింట్ అంతా కూడా. సో గోల్డ్ అండ్ షేడ్ మిక్స్ అయింది. క్రీమ్ కలర్ అండి ఇది. నేను సైజ్ మీడియం తీసుకుంటాను, లీబాస్ తీసుకున్నప్పుడు మీరు ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవచ్చు, ఏ సైజ్ అయితే ఆ సైజ్ తీసుకోవచ్చు. సో కొంచెం ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, మీడియం తీసేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ప్రింటే అనమాట. సో సింపుల్ ఉంటుంది అవుట్ఫిట్ మాత్రం. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఈ బాటమ్ వచ్చింది. ఇది కూడా దీని మీద కూడా మొత్తం ప్రింట్ ఉంది. ఇది కొంచెం ఆర్గాన్జా మెటీరియల్లా ఉంది, అంటే స్టిఫ్గా ఉందన్నమాట. ఆర్గాన్జా కాదు బట్ స్టిఫ్గా ఉంది మెటీరియల్, కొంచెం స్టార్చ్ పెడితే ఎలా ఉంటుంది ఆ మెటీరియల్ టైప్లో ఉంది బాటమ్. సో ఇలా దీని మీద కూడా ఇలా ప్రింట్ వచ్చింది. ఇది కూడా ట్రౌజర్ వచ్చిందనమాట. సో కాంట్రాస్ట్ దీని మీద ఇలా ప్రింట్తో ఇక్కడ కాంట్రాస్ట్లో ఈ కలర్ వచ్చింది కదా, సో ఈ కలర్తో బాటమ్ వచ్చిందనమాట. దీనికి దుపట్టా 2 కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా ఆర్గాన్జాలా అనిపిస్తుంది దుపట్టా అయితే, ఇలా ఉంటుంది.
దీనికైతే ఫుల్ లెంత్ ఉంది, విత్ ఉంది, అసలు షైన్ కూడా డిఫరెంట్గా ఉంది దీని మీద. మొత్తం ప్రింట్ అనమాట. చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి. అంటే ఇది ఏదైనా ఫెస్టివ్ వేర్కి వీటికి కాకుండా కొంచెం రెగ్యులర్ బేసిస్లో, లేకపోతే ఏదైనా ఆఫీస్కి, లేకపోతే ఏదైనా కొంచెం ఏమంటారు కొంచెం సింపుల్ లుక్స్కి వాటికి క్యారీ చేయడానికి చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది దుపట్టా మాత్రం, చాలా షైన్ ఉందన్నమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే అంబ్రెల్లా ఉంటుంది చూసారా, అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. దీని ఫ్యాబ్రిక్ బాగుంది, నాకు భలే నచ్చింది, డిఫరెంట్గా ఉంది. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ బ్రైట్ కలర్స్లోకి వచ్చేస్తే ఇది ఒక డార్క్ వైలెట్ టాప్ అనమాట. దీనికి ఇది సెట్ చూపిస్తాను, మొత్తం సెట్ కూడా. సెట్ దుపట్టా కొంచెం హైలైట్ అవుతుంది, డ్యువెల్ కాంబినేషన్ వస్తుంది. సో దానివల్ల కొంచెం ఈ డ్రెస్ మొత్తం హైలైట్ అవుతుంది. మంచి డార్క్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్లా వస్తాయి. దీనికి ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది. అండ్ ఇది షైన్ చూసారా, షైన్ మీకు తెలుస్తుందా, డ్యువెల్ షేడ్స్లా వస్తుంది షైన్. అండ్ కింద కూడా మీకు ఇలా బార్డర్లా ఇచ్చేసారు. అండ్ లోపల అంతా లైనింగ్ కూడా అంతా బాగా ఇచ్చారు. సో నాకైతే పర్సనల్లీ అవుట్ఫిట్ చాలా నచ్చింది. నాకు వెబ్సైట్లో చూసినప్పుడు కూడా చాలా మంచి కాంబినేషన్ అనిపించి తీసుకున్నా. ఈ కాంబినేషన్లో ఎక్కువ శారీస్ ఉన్నాయి నా దగ్గర. సో అలా డ్రెస్సెస్లో లేవు కదా అని చెప్పి తీసుకున్నా. చూపిస్తాను ఏం కాంబినేషనో. సో ఇలా వస్తుంది, చాలా మంచి బ్రైట్. సో మీరు మంచిగా ఫెస్టివ్ వేర్కి, ఫంక్షన్స్కి, ఏదైనా పండగలకి అలా కూడా క్యారీ చేయొచ్చు. సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, ట్రోజర్. ఐ మీన్ ప్లాజో, ట్రోజర్ ఎలా అనుకుంటే అలా, అది ట్రోజర్ అనుకుంటున్నా, మరీ అంత ఫ్లోయిగా లేదు కాబట్టి ఇలా వస్తుంది. దీనికి కూడా బార్డర్ సో సేమ్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి హైలైట్ అనమాట. రెడ్స్ కదా, ఇది కలర్లో శారీస్ ఉంటాయి, పర్పుల్ అండ్ పింక్ ఈ కాంబినేషన్లో శారీస్ ఉంటాయి కదా. సో మంచి కాంబినేషన్, అసలు చాలా మంచి కాంబినేషన్. సో ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మంచి దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది. అసలు ప్రింటే దుపట్టా మొత్తం, జస్ట్ బార్డర్ వచ్చింది, చాలా నీట్గా కనిపిస్తుంది. లుక్ అయితే మీకు రెండు కాంబినేషన్ చేసినప్పుడు బాగుంటుంది. పక్కన యాడ్ చేస్తాను, నేను వేసుకుని చూడండి ఒకసారి. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా మంచి బ్రైట్ కాంబినేషన్. సో ఫెస్టివ్ వేర్స్కి కానీ ఇలా వెడ్డింగ్ గెస్ట్లా వెళ్ళినప్పుడు అలా కూడా చాలా మంచి ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే గ్రాండ్గా కనిపిస్తుంది లుక్. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ అవుట్ఫిట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను, చెక్ చేయండి. సో అది నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకొంచెం ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తున్నా, బికాస్ ఆల్మోస్ట్ ఈ ఫ్యాబ్రిక్స్ గురించి, మెటీరియల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను కదా లీబాస్వి. సో బోర్ కొట్టించకుండా ఉండాలని చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్తే మీకు కొంచెం మీకు ఫాస్ట్గా దాని గురించి తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఆ క్వాలిటీ మెటీరియల్ కూడా చూడొచ్చు అన్నట్టుగా. మస్టర్డ్ ఎల్లో గ్రీన్ ఆ షేడ్లో ఉన్న అవుట్ఫిట్ అండి. ఇది కూడా నేను సైజ్ మీడియం ఆల్మోస్ట్ చెప్పాను కదా, సైజ్ అయితే మీడియం తీసుకున్నా. సో ఇలా ఉంటుంది. ఇది ఫుల్ అనార్కలి స్టైల్ అండ్ ఫుల్ లెంత్ వస్తుంది అనమాట, కింద వరకు వచ్చేస్తుంది లెంత్. అండ్ దీని మీద కూడా ఇది ఇలా వచ్చింది. మీకు దీంట్లో మస్టర్డ్ ఎల్లోలా కనిపిస్తుందేమో, బట్ ఇది మస్టర్డ్ ఎల్లో కంప్లీట్లీ కాదు, కొంచెం గ్రీనిష్ షేడ్ మిక్స్ అయింది అనమాట. దీంట్లో మస్టర్డ్ ఎల్లో కంప్లీట్లీ కాదు ఇది. సో ఒకసారి చూసుకోండి, కలర్ ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకుని తీసుకోండి. సో ఎగ్జాక్ట్లీ మీకు వెబ్సైట్లో ఎలా ఉందో అలాగే వస్తుంది. సో ఒకసారి వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. సో ఇలా ఉంటుంది. స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఫుల్ లెంత్ వస్తుంది అవుట్ఫిట్ కూడా. అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే, మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి దుపట్టా బాటమ్ రాలేదు, ఫుల్ లెంత్ కాబట్టి బాటమ్ రాలేదు, దుపట్టా ఒకటే వచ్చింది. దుపట్టా కాంట్రాస్ట్ దుపట్టా ఇలా వస్తుంది. సో కొంచెం హెవీ లుక్ ఉంటుందండి అవుట్ఫిట్కి మాత్రం, కొంచెం హెవీ ఫినిషింగ్, హెవీ లుక్ ఉంటుంది. బెనారస్ దుపట్టా వచ్చింది. అబ్బా ఎంత ఇష్టమో నాకు బెనారస్ దుపట్టాస్ అంటే. బెనారస్ దుపట్టాస్ వచ్చి ఎలా అవుట్ఫిట్స్ వచ్చేవి, ఈ దుపట్టాస్ వేరేగా కూడా యూజ్ చేసుకోవచ్చు, వేరే అవుట్ఫిట్స్కి కూడా చాలా బాగుంటాయి, ప్లెయిన్ అవుట్ఫిట్స్కి. ఇలా పింక్ కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్లో దుపట్టా వచ్చింది. దీని మీద ఇలా చూసారు కదా ప్రింట్, సేమ్ కొంచెం అవుట్ఫిట్ కలర్లో ఆ ప్రింట్ రావడం వల్ల మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా బాగా అవుతుంది అనమాట. దీనికి లెంత్ విడ్త్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉందండి దుపట్టా. సో వేసుకుని రెండు పేరప్ చేసిన తర్వాత మీకు ఆ గ్రాండ్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇదిగోండి ఎక్స్ట్రాగా బటన్స్ ఇలాంటివి కూడా ఇస్తారనమాట ప్రతిదానికి. నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు, అందుకని ఇప్పుడు మెన్షన్ చేస్తున్నా. బటన్స్ కానీ ఏదైనా ఊడిపోతాయేమో అని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటివి కూడా ఇచ్చేస్తారు. సో మనం కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే తర్వాత ఏమైనా ఊడిపోయే ఛాన్స్ ఉంటే, మనం వాష్ చేసినప్పుడు లేకపోతే ఎక్కువ క్యారీ చేసినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటే అప్పుడు పెట్టించుకోవడానికి కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి అనమాట. సో హ్యాపీగా తీసుకోండి. డెఫినెట్లీ నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఈ బ్రాండ్ నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్. నేను ఎక్కువ షాపింగ్ చేసేది కూడా ఈ బ్రాండ్ నుంచి చేస్తూ ఉంటాను కాబట్టి నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను మీకు కూడా. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో మీకు నచ్చితే తీసుకోండి. ఒకవేళ తీసుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మళ్ళీ కలుస్తా. బై బై, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్.